యో 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 వెల్కమ్ బ్యాక్ టు సర్వే నంబర్ 301. రీసెంట్ గా జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో మన ఇండియాది రిజల్ట్స్ చూసి మనకి చాలా బాధేసింది. ఒక పక్క బ్యాడ్ లక్ వల్ల మనకి మెడల్స్ పోతే ఇంకో పక్క బ్యాడ్ పర్ఫార్మెన్స్ వల్ల పోయింది. ఇండియా పాపులేషన్ 145 crores ఉంది, ఒక్కడు కూడా గెలవలేడా అంటే అర్థం కాలేదు. తీరా చూస్తే ప్యారిస్ ఒలింపిక్స్ లో మొత్తం 32 స్పోర్ట్స్ ఉంటే ఇండియా జస్ట్ 16 స్పోర్ట్స్ లోనే పార్టిసిపేట్ చేసింది. అసలు ఎందుకు ఇలా అని ఆరాధిస్తే అర్థమైంది ఏంటంటే ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ. స్పోర్ట్స్ రంగంలో జాబ్ సెక్యూరిటీ లేదు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా లేదు, సక్సెస్ కి కూడా సెక్యూరిటీ లేదు. అండ్ ఈ సెక్యూరిటీ లేకపోవడానికి కారణం ల్యాక్ ఆఫ్ డిమాండ్, విచ్ ఇస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ సపోర్ట్. డిస్పైట్ గవర్నమెంట్ అండ్ కాలేజెస్ లో స్పోర్ట్స్ కోటా అడ్వాంటేజ్ ఇచ్చినా ఆ సపోర్ట్ రావట్లేదు. అసలు ఎందుకు లేదు ఈ సపోర్ట్ అని సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే లైఫ్ లో చాలా ఇన్సిడెన్సెస్ గుర్తొచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్ ఆడుకుంటున్నప్పుడు మధ్యలో దాహమేసి ఇంటికి వాటర్ కోసం వెళ్తే మమ్మీ ఇంకా ఇంట్లోనే ఉండి బుక్స్ ఓపెన్ చేయరా అని చెప్పని ఆపేయడం, వీక్లీ టెస్ట్ లో 25 కి 19-20 మార్కులే వస్తున్నాయని చెప్పి ఆటలు మానేసి హోమ్ ట్యూషన్స్ పెట్టడం, సిలబస్ కంప్లీట్ చేయడానికి గేమ్స్ పీరియడ్లు దెంగేయడం, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ఇవన్నిట్లో ద బిగ్గెస్ట్ డ్రీమ్ కిల్లర్ ఆఫ్ అ చైల్డ్ ఇస్ ద ఇంటర్మీడియట్ లైఫ్. సో ఇవాళ మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఒక మనిషి ఒక పని చేస్తున్నాడంటే దానికి ఉండే అండర్లైన్ కోర్ ఎమోషన్ గ్రీడ్. ఇది తత్వం, దీన్ని మార్చలేం మనం. సేమ్ కేస్ ఆఫ్ అ మిడిల్ క్లాస్ పేరెంట్. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరు నిలబెట్టాలి, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, సొసైటీలో మంచి పేరు తీయాలి, మంచి జాబ్ లో సెటిల్ అవ్వాలి అని గ్రీడ్ ఉంటది. అందుకే పిల్లలు పుట్టిన కొన్ని నిమిషాల్లోనే నా కొడుకు పెద్దయ్యాక ఇంజనీర్ అవుతాడు, ఐటీ సెక్టర్ లో జాబ్ తెచ్చుకుని ఫారెన్ లో సెటిల్ అవుతాడు, అప్పుడు 3 కోట్లు అడగచ్చు కట్నంలో. నేను పుట్టిన 3 సంవత్సరాల తర్వాత పిల్లోడు ఇలా అంటాడు, కానీ 15 నిమిషాల తర్వాత ఐ ఫర్ ఐఐటి, జే ఫర్ జేఈ మెయిన్స్. ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత పేరెంట్స్ ఇలా అనడం స్టార్ట్ చేస్తారు, నీకు 95% అబవ్ వస్తేనే నీకు బతికే అర్హత ఉంది. చూడురా చూడు, ఆ పక్కింటి అబ్బాయిని చూడు, వాడికి 90 మార్కులు వచ్చాయి, నీకు వచ్చాయి 89, దానికి గీసుకోవడానికి కూడా పనికిరాని మార్కులు. ఆ తర్వాత పిల్లోడు 10th కి వచ్చాక, నీకు 10th లో 10 CGPA వస్తేనే నీకు ఊపిరి తీసుకునే పర్మిషన్ నేను నీకు ఇస్తాను, గుర్తు పెట్టుకో, till 21 you are under my control. బర్త్ సర్టిఫికేట్ ఎలా నువ్వు పుట్టావో ఎప్పుడు పుట్టావో అని ప్రూఫ్ ఇస్తుందో, డెత్ సర్టిఫికేట్ ఎలా నువ్వు సచ్చావో ఎలా సచ్చావో ఎప్పుడు సచ్చావో అని ప్రూఫ్ ఇస్తుందో, అలానే 10th సర్టిఫికేట్ నువ్వు సంతకం పెట్టగలవు ఏలుముద్రోడివి కాదు అని చెప్పని ప్రూఫ్ ఇస్తుంది. అంతే. పేరెంట్స్ ఈ పాయింట్ లో డెప్త్ ఏ రోజు తెలుసుకుంటారో ఆ రోజు జీవితం బాగుపడుతుంది అందరికి. అయినా 10 CGPA తెచ్చుకుని ఏం పీకాలి? ఏమొస్తుంది 10 CGPA వస్తే? సంతకం నుండి సెంటు వాసన వస్తుందా? నెక్స్ట్ ఆ పిల్లోడికి టైం వెళ్ళే కొద్దీ గ్రీడ్ రాకుండా ఉంటుందా? వస్తుంది. వాడు కూడా మనిషే కదా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. డాడీ నేను డాక్టర్ అవుతా. నో. డాడీ నేను యాక్టర్ అవుతా. ఎందుకు? నీకు 35 వచ్చినా నా దగ్గర పారాసైట్లో పడుందాం అనుకుంటావా నువ్వు? పారాసైటా? పోనీ జిగోలో అవుతా డాడీ, ఓకేనా? నువ్వు ఏం చూసుకుని నువ్వు మగాడు అనుకుంటున్నావో దాన్ని నా కొడుకు ఇంజనీర్ అవుతాడు. టాపిక్ ఓవర్. జీవితంలో దొరికే ఎంతో కొంత ఎక్స్పోజర్ తో ఏదో అయిపోవాలని అనుకుంటారు పిల్లలు. సమ్ టైమ్స్ అది ప్రాక్టికల్ కాకపోవచ్చు, అలాంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది, అండ్ ప్రాక్టికల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే సరిపోద్ది. కానీ లేదు, పిల్లోడు ఏం అవ్వాలనుకున్నా నాకు అనవసరం, నేను చెప్పినట్టే ఉండాలి వాడు అన్నట్టు అంటారు. ఇప్పుడు పిల్లోడి మైండ్ లో ఇంజనీర్ అవ్వాలి వీడు అని చెప్పని ఇన్పుట్ ఇచ్చేశారు. నెక్స్ట్ స్టెప్ వాడిని ఇంజనీర్ గా మార్చాలి. సో దానికి ఒక మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ కావాలి. సో ఇప్పుడు ఏం జరగబోతుందో మీ అందరికీ తెలుసు. ఒక పేరెంట్ లాగా అండ్ ఒక చైల్డ్ లాగా ఒక కాలేజ్ ఓనర్ కి కూడా గ్రీడ్ ఉంటది, ద గ్రీడ్ ఆఫ్ మనీ. అండ్ ఆ మనీ ఎవరి దగ్గర ఉంటది? స్టూడెంట్ దగ్గర ఉంటదా? లేదు, పేరెంట్ దగ్గర ఉంటది. అందుకే వాళ్ళని వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ గా పెట్టుకుని టీవీలో యాడ్ చేస్తారు. ఇప్పుడే విడుదలైన ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4th ర్యాంక్, 5th ర్యాంక్, 6th ర్యాంక్, 9th ర్యాంక్, 10th ర్యాంక్, టాప్ 10 లోపు 5 ర్యాంకులు ఒక శ్రీ చైతన్యవే. తెలుగు రాష్ట్రాల నుండి అత్యధిక ర్యాంకులు శ్రీ చైతన్యకు తప్ప మరెవ్వరికి లేవు, లేనే లేవు. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యనే. శ్రీ చైతన్య మా వాడిని ఇందులోనే చేస్తా. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, 3rd ర్యాంక్. వీళ్ళు ఇలా మాస్ ఎలివేషన్ తోనే కాదు, ఎమోషనల్ గా కూడా మ్యానిపులేట్ చేస్తారు.
1 month లో ప్రమోషన్ పెట్టుకుని ఇప్పుడు ఉద్యోగం మానేయడం ఏంటి? రాహుల్ మార్క్స్ చూసావు కదా, ఇద్దరు ఉద్యోగం చేస్తూ బిజీగా ఉండి. అది కాదు గీత, వదిలే, ఒక్కసారి ఆలోచించు. నేను జాబ్ మానేస్తున్నాను. అవును, ఖచ్చితంగా మానేయాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ, కానీ మీరు మానేయాల్సింది మీ జాబ్ కాదు, రాహుల్ గురించిన టెన్షన్. మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నంబర్ 1 సొల్యూషన్ శ్రీ చైతన్య రెసిడెన్షియల్ క్యాంపస్. అమ్మో, ఇప్పుడు మా ఆవిడ ఉద్యోగం మానేసిందనుకో నా బుర్ర తింటది. లేదు, అలా అయ్యే అవకాశం లేనే లేదు. రే, నువ్వు శ్రీ చైతన్యలోకే వెళ్తున్నావు, అది కూడా రెసిడెన్షియల్ క్యాంపస్. చూసారా మావా, ఈ ప్రపంచం ఎంత మెటీరియలిస్టిక్. చదువుకునేది పిల్లోడు, లైఫ్ పిల్లోడిది, బతికేది పిల్లోడు, కానీ వాళ్ళ కోసం కలలు కనేది వాళ్ళ పేరెంట్స్. అండ్ ఆ కళల నుండి డబ్బులు సంపాదించేది ఈ ఇన్స్టిట్యూషన్స్. బికాస్ 1 man's డ్రీమ్ ఇస్ అనదర్ మ్యాన్స్ బిజినెస్. ఆ యాడ్స్ లో లేవు లేవు లేనే లేవు అని సౌండ్ చేసి ఆ బర్రె గొంతుతో ర్యాంకులు గట్టి గట్టిగా అరిచి పేరెంట్స్ అటెన్షన్ గ్రాప్ చేసుకుంటారు. ర్యాంకర్స్ ని ఇలా అమీర్పేట్ ఎడిటింగ్ లో బ్లేజర్ వేయించి అదేదో పెద్ద అచీవ్మెంట్ లా చూపిస్తారు. డే కి 150 రూపీస్ కి దొరికిద్ది బ్లేజర్ రెంట్ కి. అవేసి ఇలా ఫోటో తీపిచ్చచ్చు కదా, కానీ లేదు, ఇలా పెథటిక్ విఎఫ్ఎక్స్ అన్ని చేయాలి. చదువుకునేది పిల్లలు, కానీ ఆ చదువుని వాళ్ళ అమ్మ నాన్నకు అమ్ముతారు. ఇప్పుడు మీరు ఆ రెండో యాడ్ చూడండి. అక్కడ పేరెంట్స్ కి ఏం అమ్ముతున్నారు? మీ పిల్లోడికి మార్కులు రావట్లేదు కాబట్టి మీ ప్రమోషన్ వస్తున్న జాబ్ ని మానేసి ఇంట్లో కూర్చోపెట్టి వాడిని చదువుపియాలి. దానికంటే ఆ పిల్లోడిని వాళ్ళ రెసిడెన్షియల్ క్యాంపస్ లో పెట్టేసి వదిలించేసుకోండి. మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీ డబ్బులతో మేము హ్యాపీగా ఉండొచ్చు, మీ పిల్లోడు మంట గుడిసిపోవచ్చు. అక్కడ మార్కులు తక్కువ వస్తున్నాయి అని అంటున్నారే గానీ మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయి ఎవడైనా అడుగుతున్నాడా? లేదు, అడగట్లేదు. చదువుకోవడం చేత కాదు వీడికి అని మాట అనేసి వేస్ట్ ఫెలో అని బ్రాండ్ వేసేస్తున్నారు. ఇదంతా కాక కొంతమంది పేరెంట్స్ కి ఇలాంటి విచిత్ర ఆలోచన ఉంటది. సార్, మా వాడికి 10th లో 10 CGPA సార్, ఐఐటి ఎంత ఉఫ్ఫు ఊదితే వచ్చేస్తది. అలా ఏం ఉండదండి. ఎందుకు అవ్వదు? అవుతుంది, అవ్వాల్సిందే. మీరు మీ వాడి మీద అనవసరంగా ప్రెషర్ పెడుతున్నారండి. అయితే ఒక బెట్ వేసుకుందామండి. మా వాడికి ఐఐటిలో సీట్ రాలేదనుకో, తన ఎంత ర్యాంక్ వచ్చిందో అన్నిసార్లు ఉఫ్ఫు ఉఫ్ఫు అని అంటాను నేను. వాడికి వస్తుంది, ఐఐటిలో సీట్ వస్తుంది, రావాల్సిందే. సరే, మీ ఇష్టం అండి. నా బొందు వస్తుందండి, నా బొందు వస్తుంది. ప్రతి 10 మందిలో 6గురికి 10th లో 10 CGPA వస్తుంది. కానీ ఇండియాలో 17,000 ఐఐటి సీట్స్ కోసం 10 లక్షల మంది కొట్టుకుంటారు. అంటే ఒక్క సీట్ కోసం 60 మంది కొట్టుకుంటారు. ఎలా అవుతుంది? ఎలా అవుతుంది? ఇంటర్ జాయిన్ అవ్వక ముందు స్కూల్లో 6 సబ్జెక్టులు ఉన్నా ఇదిగో ఇన్ని పుస్తకాలు మాత్రమే ఉంటాయి. కానీ ఇంటర్లో ఉండేవి 3 సబ్జెక్టులే, కానీ దానికి పుస్తకాలు ఇదిగో ఇన్ని ఉంటాయి. ఇన్ని ఇది చూసే ఆ పిల్లోడు సగం చచ్చిపోతాడు కదరా. నెక్స్ట్ టైం టేబుల్. నిజం చెప్తున్నా, ఇంటర్ కాలేజ్ ఎంత ఎర్రిపూకుదో ఆ కాలేజ్ టైం టేబుల్ అంతే ఎర్రిపూకుది. ఇప్పుడు నేను ఇంటర్ రెసిడెన్షియల్ క్యాంపస్ లో చేశాను కాబట్టి దాని గురించే చెప్తాను. పొద్దునే 5ంటికి లేపుతారు. బెల్లు కొట్టి. స్కూల్లో ఉన్నప్పుడు ఆ సౌండ్ విని ఆనందం వచ్చేది, కానీ ఇంటర్లో చిరాకు దింగేది. ఎలాగోలా లేసి 6 కల్లా క్లాస్కి వెళ్తాం. ఇక్కడ కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ని 2 ముక్కలుగా విడగొట్టి 6 క్లాసులు పెట్టేటోళ్ళు. అండ్ ప్రతి క్లాస్ గంట సేపు మన గుద్ద దెంగేది. 6 గంటలు దెంగించుకున్న తర్వాత 1.5 గంటల బ్రేక్ ఇస్తాడు. ఆ 1.5 గంటలో లంచ్ చేయాలి, బట్టలు ఉత్తుక్కోవాలి, పొద్దున్న చేయకపోతే స్నానం చేయాలి, టైం మిగిలితే మాస్టర్ ఆ బ్రేక్ అయిపోతున్న 15 నిమిషాల ముందు స్టార్ట్ చేస్తాడయ్యా. ఇంకంతే, ప్రతి 2 నిమిషాలకి ఒకటే మ్యూజిక్. వచ్చాగదా? మాకు తెలుసు క్లాస్కి వెళ్ళాలి అని, మరి ఇంతలా దెంగాల మమ్మల్ని? ఇప్పుడు మీరు ఒక కస్టమర్ కేర్ కి కాల్ చేసి వాడేమో మిమ్మల్ని హోల్డ్ లో పెట్టి ఈ పాట లూప్ లో రిపీట్ చేస్తే మీకు ఎంత ఇరిటేషన్ వస్తుందో ఈ బెల్ వింటున్నప్పుడు కూడా అంతే ఇరిటేషన్ వస్తుంటది. ఆ తర్వాత 2ంటికి మొదలెడతాడయ్యా స్టడీ అవర్స్ అంటూ. ఇంకప్పుడు నుండి రాత్రి 10:30 దాకా కుక్క దెంగుడే. అండ్ దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు ద జేఎల్స్ అన్నమాట. ఇప్పుడు ఈ జేఎల్స్ ది ఒక సెపరేట్ బ్రీడ్. వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అవ్వదు, కానీ డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తా. ఇమాజిన్ చేసుకోండి, ఇది మొత్తం సబ్జెక్ట్. ఇది తీసేస్తే ఇది ఆ లెక్చరర్ గాడికి తెలిసింది. ఇది తీసేస్తే ఇది వాడు మనకి నేర్పించేది. ఇది తీసేస్తే ఇది మనకి అర్థమయ్యేది.
కానీ ఇది తీసి ఇవన్నీ పక్కన పడేస్తే ఇది ఆ జేఎల్ గాడికి తెలిసింది. అది కూడా బట్టి దెంగి షో దెంగుతాడు లవడాగాడు. మళ్ళీ లెక్చరర్ కంటే వాడికే ఎక్కువ వచ్చని బిల్డప్ ఒకటి. ఇప్పుడు మనం క్యాంపస్ కి మాదర్ చోదైన మడత కాజలు అమ్ముకునే ప్రిన్సిపల్ గార్డ్ గురించి మాట్లాడుకుందాం. నిజం చెప్తున్నా, వీడు గుర్తొచ్చే ప్రతిసారి నాకు యాసిడిటీ వస్తుంది. జాయిన్ అయ్యే ముందు పేరెంట్స్ తో, సార్ మీరేం వరి కామాకండి సార్, మీ కొడుక్కి ఐఐటి సీట్ తెప్పించే పూచి నాది, మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసే రెస్పాన్సిబిలిటీ అంతా నాది. జాయిన్ అయ్యాక అసలైన రూపం బయటకు వస్తుంది. నువ్వు రోజుకి 24 గంటలే చదువుతున్నావా? 30 గంటలు చదవాలి, అప్పుడే నేను నిన్ను మెస్కెళ్ళిస్తా. ఏంటి వారానికి 7 రోజులే చదువుతున్నావా? 10 రోజులు చదవాలి, అప్పుడే నేను నీకు అవుటింగ్ పర్మిషన్ ఇస్తాను. ఇవాళ నువ్వు వైఫై నుండి కట్ అయిపోతేనే రేపొద్దున నీకు కత్తి లాంటి వైఫ్ వస్తుంది. చెప్తున్నా కదా, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడానికి సగం కారణం ఈ లౌడాగాడే. నేను ముందే చెప్పాను, ఒక మనిషిని నడిపేది గ్రీడ్ అనే ఒక ఎమోషన్ అని. చిన్నప్పుడు వాళ్ళకి సుఖం దొరకలేదు కాబట్టి మిడిల్ క్లాస్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి సుఖం ఇవ్వాలనుకుంటారు. ఇది తప్పు కాదు, కానీ వాళ్ళ లైఫ్ లో సుఖం ఒకటే కాదు, సంతోషం కూడా ఉండాలి. మోర్ ఓవర్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల మాటల కంటే సొసైటీ మాట ఎక్కువ వింటారు. ఎందుకో అర్థం కాదు. సొసైటీ ఏమో వీళ్ళందరి మైండ్ లో ఇంజనీరింగ్ అండ్ డాక్టర్ ఆర్ ది ఓన్లీ వే టు గెట్ అ గుడ్ అండ్ రెస్పెక్టబుల్ లైఫ్ అని ఎక్కిస్తారు. దీనికంటే ఏం చేసినా వాల్యూలెస్ జాబ్స్ అని చెప్పని అంటారు. అందుకే వాళ్ళ పిల్లలు ఎంత ఖర్చైనా పర్లేదు ఇంజనీరింగే చెయ్యాలి, ఐటీ సెక్టర్ లోనే జాబ్ తెచ్చుకోవాలి, ఫారెన్ కి వెళ్ళి డాలర్స్ లో సంపాదించి అక్కడే సెటిల్ అవ్వాలి. ఫ్రాంక్ గా చెప్పనా, ఎప్పుడో 1980s లో ఐటీ సెక్టర్ బూమ్ అయినప్పుడు స్టార్ట్ అయిన ట్రెండ్ ఇది. ఆ కాలంలో ఇండియన్ ఇంజనీర్స్ కి చాలా డిమాండ్ ఉండేది. ఎందుకో తెలుసా? మంది చీప్ లేబర్ కాబట్టి. ఇప్పుడు 2024 వచ్చింది, ఐటీ సెక్టర్ పడిపోయి మడ్డ గుడిచిపోయింది కూడా, అయినా ఈ ట్రెండ్ ఇంకా నడుస్తుంది. నిజం చెప్పాలంటే ఇవాళ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఒక బ్రాయిలర్ కోడికి పెద్ద డిఫరెన్సే లేదు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫర్ కన్సంప్షన్ ఓన్లీ. నా పిల్లలు ఇంజనీర్స్ అవ్వాలి అనే ఈ ఎమోషన్ ని ఈ లడ్డులో ఇన్స్టిట్యూషన్స్ అన్ని క్యాపిటలైజ్ చేసుకుంటాయి. నేను ఎప్పుడో 2014 లో చేశాను ఇంటర్మీడియట్. నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను ఈ వీడియోలో చెప్తున్నా. కానీ నేను చెప్పింది 2024 లో చదువుతున్నాడు కూడా రిలేటబుల్ ఫీల్ అవుతున్నాడు అంటే ఈ కంట్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ నిజంగానే సంకనాకిపోయిందని అర్థం. ఇప్పుడు అందరూ పిల్లల డ్రీమ్స్ అంటే ఏ యాక్టర్ అవ్వాలనో, లేకపోతే సింగర్ అవ్వాలనో, లేకపోతే ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలనో అని ఇలా క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నవే అనుకుంటారు. కానీ నో, అలా కాదు. కొంతమంది ఉంటారు, వాళ్ళు నేను ఆస్ట్రోనాట్ అవ్వాలి అని అంటారు, కొంతమంది నేను పైలట్ అవ్వాలి అని అంటారు, అంతెందుకు కొంతమంది నేను ఇంజనీర్ అవ్వాలి అని అంటారు. కానీ వాళ్ళు అవ్వాలి అని అనుకోవాలి, వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ మీద రుద్దకూడదు. పేరెంట్స్ పిల్లల డ్రీమ్స్ ని అర్థం చేసుకోకపోయినా పర్లేదు, సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ అడ్డు కొట్టకుండా ఉంటే చాలు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే #intervidiot అని 1.2k కామెంట్స్ 1.2k కామెంట్స్ గుద్ది దంగండి మావా, గుద్ది దంగండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సర్వే నంబర్ 301 ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీ. ఉఫ్ 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 ఎన్నైనాయి అండి? 33 అయినాయండి. ఇంకెన్ని ఉన్నాయండి? 1,42,316 ఉన్నాయి. ఇంకా మీ బ్యాలెన్స్ అయిపోద్దేమో అండి, మళ్ళీ ఎప్పుడైనా చేస్తానండి. ఏం పర్లేదండి, ఏం పర్లేదు, నేను మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటానులే. సరే అండి. ఉఫ్ 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 ఉఫ్